హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సింపుల్గా కాటన్ది లేయర్ కుర్తీ అలాగా కట్ చేసుకోవాలో చూద్దాం. నేను ఓన్లీ బాడీ పార్ట్ వరకే లైనింగ్ వేస్తున్నాను, అందుకని 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. సో పైన చిన్న గీత కొట్టేసుకుని షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అలాగే నెక్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 7.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో ఇలా మార్క్ చేసుకున్నాను. పైన అలాగా మనకి 7 ఇంచెస్ ఉంది, ఇక్కడ కూడా 7 ఇంచెస్ ఉండాలి కదా, అలా చూసుకొని మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసి ఇక్కడ ఒక లైన్ కొట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ విడ్త్ పెట్టుకున్నాను కదా, నెక్ డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీకు ఎంత డీప్ కావాలంటే అంత పెట్టుకొని, నాకైతే 6 ఇంచెస్ మరీ కిందకు వచ్చేస్తే బాగోదు కదా అని చెప్పి 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ సైడ్ ఏమో నెక్కి ఒక మోడల్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను, అందుకని చెప్పి బ్యాక్ సైడ్ మోడల్ పెట్టుకున్నప్పుడు మనకి మధ్యలో కొంచెం స్పేస్ ఎక్కువ ఉండాలి. సో అది నేను తర్వాత చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నెక్ అనేది ఇలా తీసుకున్నాను. నేను ఎక్కువ మ్యాక్సిమం రౌండ్ నెక్కే ప్రిఫర్ చేస్తాను, నాకు అదే నచ్చుతుంది సింపుల్గా. ఇక్కడ ఒక 1 ఇంచ్ లోపల తీసుకుని ఆర్మ్ హోల్ అనేది గీసుకుంటున్నాను. ఇక నా చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్. సో 10 ఇంచెస్ ప్లస్ ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. సో 12 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకున్నాను. సో చూసారు కదా, ఇది చెస్ట్ లూజ్. నేను బాడీ పార్ట్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఖర్చు 16 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, ఇక్కడ కూడా నాకు సేమ్ అలాగే 10 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. ఖర్చు 12 వస్తుంది నాకు. సో ఇలా మార్క్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఒక 1/2 ఇంచ్ ఇలా కిందకి తీసుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా స్లోప్ ఇచ్చుకోవాలన్నమాట. డ్రెస్సులకి కానీ ఇలా స్లోప్ ఇస్తే మనకి షేప్ బాగా కనిపిస్తుంది మంచిగా షోల్డర్ దగ్గర. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ముందు పెట్టుకొని 1/2 ఇంచ్ ఇలాగా ఆర్మ్ హోల్ లోత్ అనేది తీసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలాగే ఇక్కడ నేను కరెక్ట్గా ఉందా లేదా అని మళ్ళీ చూస్తున్నాను. 16 ఇంచెస్ కట్ చేశాక కష్టం కదా చూస్తే అని చెప్పేసి, ఎందుకంటే లైనింగ్ మనకి పైకి కిందకి ఎగుడు దిగుళ్ళు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి కరెక్ట్గా పైన కింద మార్కింగ్స్ చేసుకొని మనకి బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాను. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్టే అనమాట. సో చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నాను, ఒక 1 ఇంచ్ యువతలకి. ఎందుకంటే బ్యాక్ నెక్కి నేను డిజైన్ పెడుతున్నాను, ఒక 1/2 ఇంచ్ అట్లా పెట్టుకోవాలి. లేకపోతే మనం బటన్ అలా పెట్టినప్పుడు మనకి గుంజేసినట్టు ఉండిద్ది షోల్డర్స్ దగ్గర, అందుకని చెప్పి కొంచెం 1/2 ఇంచ్ వరకు ఇలా వదులుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టుకుని సేమ్ మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి. సో 1 ఇంచే పెట్టుకున్నాను. 1/2 ఇంచ్ అయితే మరీ తక్కువ అయిపోతుంది, మనం కుట్టాక ఇలా అయిపోతుందని 1 ఇంచ్ పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకుని సేమ్ మన ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ కూడా మొత్తం ఆర్మ్ హోల్ మొత్తం బాడీ పార్ట్ అంతా మార్క్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకోవాలి. నేను బ్యాక్ నెక్ ఏమో మోడల్ పెడుతున్నాను, ఫ్రంట్ నెక్ కన్నా ఒక 1 ఇంచ్ కిందకి పెట్టుకున్నాను. అంటే ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ పెట్టుకున్నాను అనుకోండి, ఇది 7 ఇంచెస్ పెట్టుకున్నాను. సో ఇంకా అక్కడ మార్కింగ్ చేసేసుకున్నాను. సో చూస్తున్నారంటే ఫ్రంట్ నెక్ కన్నా బ్యాక్ నెక్ కొంచెం డీప్ పెట్టుకోవాలి. పైన ఒక 3 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకుని అక్కడ ఒక బాక్స్లా కొట్టుకుని అక్కడ నుంచి మళ్ళీ ఇంకో మనం రౌండ్ షేప్ ఇచ్చుకుని మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ డైమండ్ షేప్ అనుకున్నాను, బట్ డైమండ్ ఏంటంటే కరెక్ట్గా కుదరట్లేదు అని చెప్పేసి నేను ఇంకా తర్వాత వేరే నెక్ షేప్ అయితే పెట్టాను. అదేం పెట్టాను మీ స్టిచ్చింగ్ వీడియోలో చూడండి. సో నేనైతే ఇలాగ డైమండ్ అనుకున్నాను కానీ అది పెట్టలేదు. ఇంకా మనం మొత్తం అంతా మార్కింగ్ చేసుకున్నాం కదా, అదైతే కట్ చేసుకున్నాను నేను. ఇక్కడ మన లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి సేమ్ లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు ఆ యారోస్ అనేవి పైకి ఉండాలా కిందకు ఉండాలని ఫస్టే డిసైడ్ అయ్యాను అనమాట. యారోస్ అనేవి చూసారు కదా, వెడల్పు కిందకు వచ్చింది, షార్ప్గా ఉన్నవేమో పైకి ఉన్నాయి. సో అందుకని చెప్పి సేమ్ అదే ప్యాటర్న్ మనకి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు రావాలి. సో మనం ఫోల్డింగ్ చేసి కట్ చేస్తే కనుక ఒక యారోస్ ఏమో కిందకి ఒక యారోస్ ఏమో పైకి, మీకు అర్థమవుతుంది కదా షేప్ అలా వస్తుంది. ఇలా డిఫరెంట్ ప్రింట్ ఉన్నప్పుడు
మనం అనేది జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లేకపోతే ఒక యారోస్ పైకున్నట్టు, ఒక యారోస్ కిందకున్నట్టు వస్తుంది. సో, ఇదే మామూలుగా కట్ చేసే వాళ్ళకి, ప్రొఫెషనల్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి డిఫరెన్స్ అనమాట. మామూలుగా వాళ్ళు ఇంత ఆలోచించి ఎటు పడితే అటు కట్ చేస్తారు. బట్ ప్రొఫెషనల్ టైలర్స్ అనుకోండి, చిన్న గుర్తు కూడా మిస్ అవ్వకుండా కరెక్ట్‌గా అలా చూస్తారనమాట. సో, నేను ఇది కట్ చేసేటప్పుడు నాకు కూడా ఐడియా వచ్చింది. ఇలా కట్ చేస్తే ఒక యారో కిందకి, ఒక యారో పైకి వస్తుంది కదా అని చెప్పి నేను కరెక్ట్‌గా యారోస్ అన్నీ పైకి, మీకు షార్ప్ ఎడ్జ్ ఉంది కదా, అది పైకి బాడీ వైపు వచ్చేటట్టు కట్ చేశాననమాట. మీకు ఫైనల్ లుక్ చూస్తే అర్థమవుతుంది నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అనేసి. సో, ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా హ్యాండ్స్ కూడా నేను కట్ చేశాను. మీకు హ్యాండ్స్ డీటెయిల్ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. క్లియర్‌గా కొలతలతో ఎలా కట్ చేయాలో అని చెప్పేసి. సో, నేను ఇక్కడైతే మామూలుగా కట్ చేస్తాననమాట. నాకు ఎలాగో తెలుసు కదా, పొడవు వెడల్పులు అని పెట్టాను. నేను హ్యాండ్స్‌కి అయితే లైనింగ్ వేయట్లేదు. ఓన్లీ బాడీ పార్ట్‌కి మటుకు వేస్తున్నాను. అది కూడా బాడీ పార్ట్‌కి లైనింగ్ వేస్తే వెయ్యక్కర్లేదు కాటన్ కాబట్టి. బట్ నాకేంటంటే కంఫర్ట్‌గా ఉంటుంది. మరి ఉతికినప్పుడు కాటన్‌వి కొంచెం పలుచగా అవుతాయి కదా, నాకు అంత ఇబ్బందిగా ఉండదని చెప్పి లైనింగ్ వేశాను. అండ్ నెక్స్ట్ తిప్పేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందని చెప్పి నేను లైనింగ్ వేశాను. సో, ఇక్కడ వరకు అయితే మన డ్రెస్ బాడీ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఈ డిజైన్ పైకి పెట్టాలా, కిందకి పెట్టాలా అని నేను కూడా చాలాసేపు ఆలోచించి ఇంకా ఇలా పెట్టాననమాట. చూస్తారు కదా, ఫైనల్ అవుట్‌పుట్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకా బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా, నేను టోటల్ దీనికోసం 5 మీటర్స్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. వాడు 5 మీటర్స్ అంటే మీషోలో 2.5 మీటర్స్ ఒక పీసు, 2.5 మీటర్స్ ఒక పీసు తీసుకున్నాడు. సో, నేను 5 మీటర్స్లో ఒక 2.5 మీటర్లో 1 మీటర్ కట్ చేసి నేను బాడీ పార్ట్ కట్ చేశాను. సో, మిగిలింది 2.5 ప్లస్ 1.5 4 ఇంచెస్ మిగిలింది కదా. సో, ఇక్కడ చూసాను నేను ఈ పీస్ వాడేసాను కదా, తీసేస్తున్నాను. ఈ పీస్లో నాకు 1.5 పీస్ మిగిలింది. అలాగే ఇంకో ముక్కలో నాకు 2.5 ఉంది. మొత్తం 4 మీటర్స్ క్లాత్‌ని నేను కింద ఫుల్‌గా ఫ్రిల్స్ పెట్టి గేరాలాగా స్టిచ్ చేశాను అనమాట. ఇది మిగిలిన క్లాత్. దీనికి నా దగ్గర ఆల్రెడీ మిగిలింది కదా, ఆ క్లాత్‌ని అటాచ్ చేశాను. పక్కనే సేమ్ యారోస్ గుర్తులు ఒకేలా చూసుకుని అటాచ్ చేసుకున్నాను అనమాట. సో, అటాచ్ చేశాక ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. మన కింద బాడీ పార్ట్ తీసేయగా కింద లెంత్ వచ్చేసి నాకు 30 మీటర్స్ కావాలి. 30 మీటర్స్ ప్లస్ మనం కుట్టుతాం కదా, ఒక్కొక్క 3 లేయర్స్ పెడదాం అనుకున్న. లేయర్‌కి మనకు ఒక్కొక్క ఇంచు, పైన ఒక హాఫ్ ఇంచు, కింద ఒక హాఫ్ ఇంచు కుట్టులోకి పోయేది కాబట్టి ఒక్కొక్క హాఫ్ ఇంచ్ పోతే 1 ఇంచ్ మనకి ఖర్చులకు కావాలి. సో, 30 + 3 33 ఇంచెస్ నాకు కావాలి కదా. ఆ 33 ఇంచెస్‌ని నేను 3 లేయర్స్ పెడతాను కాబట్టి 3తో డివైడ్ చేస్తే నాకు 11 ఇంచెస్, ఒక్కొక్క లేయర్ పొడవు 11 ఇంచెస్ రావాలి. అలాగే ఒక్కొక్క లేయరు ఎంత వెడల్పు ఉండాలి అంటే ఫస్ట్ లేయర్ వచ్చేసి 2 మీటర్స్, సెకండ్ లేయర్ వచ్చేసి 4 మీటర్స్, థర్డ్ లేయర్ వచ్చేసి 6 మీటర్స్. నాకు టోటల్ 12 మీటర్స్ అనేది కావాలన్నమాట. వెడల్పు. పొడవు వచ్చేసి ఒక్కొక్కటి 11 ఇంచెస్ కావాలి. సో, ఇలా చూసుకొని నేను కట్ చేసుకుంటున్నాను. నాకు క్లాత్ మిగిలింది ఫోల్డ్ చేసింది మనం ఆల్రెడీ బాడీ పార్ట్ కట్ చేసింది, మిగిలిన క్లాత్ 2 కలిపి నేను స్టిచ్ వేసుకున్నాను. నేను చెప్పాను కదా, బాడీ పార్ట్ పెట్టగా మిగిలిన క్లాత్ కూడా అటాచ్ చేసి ఇప్పుడైతే ఫోల్డింగ్ చేసేసుకొని 2 మడతల మీద ఎంత ఉందో చూసుకుంటున్నాను. 2 మీటర్స్ ఉందన్నమాట క్లాత్ మొత్తం. సో, దీని తర్వాత మనకి చూసారు కదా, పొడవు వచ్చేసి 11 అక్కడ మార్క్ చేసుకుని ఒక్కొక్క లేయర్ అనేది కట్ చేసుకోవాలి. సో, ఇక్కడ 11 సరిగ్గా నాకు ఆ ఫోల్డింగ్ వరకు 11 ఇంచెస్ వచ్చేసింది. సో, ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాను. సేమ్ ఇదేలాగా మనం మిగతా లేయర్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని లేయర్స్ వచ్చాయి, సెకండ్ లేయర్ కట్ చేస్తున్నాను కదా నేను. ఇప్పటికి థర్డ్ లేయర్ కట్ చేస్తున్నా. అంటే 3 రోజుల 6 మీటర్స్ అయిందనమాట. ఇక్కడికి మనకి టోటల్ ఎంత కావాలి, 12 మీటర్స్ కావాలి. సో, 4, 5 కింద మనకి క్లాత్ బాడీ పార్ట్ కట్ చేసాం కాబట్టి కింద క్లాత్ ఇలా వచ్చింది. దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి కట్ చేస్తే ఇంకో 2 మీటర్స్ వచ్చేస్తుంది. ఇక్కడ 10 మీటర్స్, అదొక 2 మీటర్స్, మొత్తం కలిపి 12 మీటర్స్ అయిపోతుంది. సో, చూసారు కదా, ఇదనమాట. మొత్తం క్లాత్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా, మన డిజైన్ ఏమి మారకుండా ఇలా మొత్తం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. సో, చూసారు కదా, ఈ క్లాత్లో మళ్ళీ నేను ఒక
11 11 2 పీసెస్ కట్ చేసుకోవాలి. 2 2 పొడవున్నాయి. నాకు 5 వచ్చాయి కదా! 10 మీటర్స్ ఇక్కడ వచ్చేసాయి. ఇంకా 2 మీటర్స్ తగ్గినాయి. మీరు ఇంకా ఎంత క్లాత్ కావాలన్నా పెట్టుకోవచ్చు. 10 మీటర్స్‌తో అన్న ఈ ఫ్రాక్ మనం క్లాత్ పెంచుకున్న కొద్దీ మన ఫ్లేర్ అనేది పెరుగుతా ఉంటదనమాట. సో, చూసారు కదా! ఇలాగైతే కట్ చేసేసుకున్నాను లేయర్స్. ఇంకా మిగిలిన క్లాత్‌లో ఇంకో 2 లేయర్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇది 1 మీటర్, ఇది 1 మీటర్, మొత్తానికి 12 మీటర్స్ అయితే అయిపోయిందనమాట. ఇంకా కిందది కూడా వస్తదేమో అటాచ్ చేద్దామని చూసాను. బట్ లేదు. ఆ కొంచెం క్లాత్ హ్యాండ్స్ దగ్గర కొంచెం క్లాతే మిగిలింది. 5 మీటర్స్‌తో మొత్తం కంప్లీట్‌గా కుట్టేసాననమాట. క్లాత్ మొత్తం యూజ్ చేశాను. అదే మనం బయట టైలరింగ్ షాప్ వాళ్ళకిస్తే ఇంత క్లాత్‌కి ఇంత రాదు అంటే వాళ్ళు ఇలా ముక్కలు ముక్కలు అటాచ్ చేయడం అవన్నీ పెట్టుకోరు కదా పని. సో, మన చేతిలో ఉంది కాబట్టి మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా మొత్తం అంతా ఇలా ఫ్రిల్స్ పెట్టి ఫ్రాక్ కుట్టడమే. కుట్టడం కూడా ఈజీ, పెద్ద మెథడ్ ఏం లేదు. సో, చూసారు కదా! ఫ్రంట్ పార్ట్‌లో ఇలా వస్తుంది. ఫస్ట్ లేయర్ ఏమో 2 మీటర్స్ కదా! 1 మీటర్ ఫ్రంట్, ఒక 1 మీటర్ బ్యాక్. అలాగే ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్‌కి 2 మీటర్స్, థర్డ్ లేయర్‌కి 3 మీటర్స్. నేను ఓన్లీ ఫ్రంట్ పార్టే చెప్తున్నాను. 1, 2, 3 లేయర్స్ ఇలా వస్తుందన్నమాట ఓవరాల్‌గా. సో, చూసారు కదా! ఇది బాడీ పార్ట్. ఫస్ట్ లేయరు, సెకండ్ లేయరు, థర్డ్ లేయరు. ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేసి ఫస్ట్ లేయర్ 1 మీటరు, సెకండ్ లేయర్ వచ్చి 2 మీటర్లు, థర్డ్ లేయర్ వచ్చి 3 మీటర్లు. అలాగే బ్యాక్ పార్ట్‌కి కూడా అలాగే వస్తుంది కదా! టోటల్ 12 మీటర్స్. ఇంత క్లాత్ అయితే అరేంజ్ చేస్తాం అనమాట. సో, కటింగ్ అయితే చాలా ఈజీ. జస్ట్ మీరు మెజర్మెంట్స్ ఎంత ఏంటి అని చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఎలా అనిపించింది వీడియో అనేది నా కామెంట్ సెక్షన్‌లో